హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి నేను నిన్న ఊరికి వెళ్ళాను. మా మామయ్య వాళ్ళు ఇంట్లో పూజ పెట్టుకున్నారు. నాకు వీలైనంత వరకు వీడియో తీశాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నేనైతే మార్నింగే లేచి ఒకవైపు పాలు ఒకవైపు టీ పెట్టేసుకున్నాను. రాఖీ కూడా నాతో పాటే లేచాడు. రాఖీ గడికి ఇంకా నిద్ర సరిపోలేదు, అందుకే ఆవలిస్తున్నాడు. నేను మార్నింగే వెళ్ళాలి కదా అని సునేష్ని అయితే ఇంకా లేపుతున్నాను. ఇక్కడ టీ అయితే రెడీ అయిపోయింది. మేమైతే టీ తాగేసాము. మీ అందరికీ సునేష్ అయితే గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. నేనైతే టిఫిన్కి దోశ చేస్తున్నాను, దాంట్లోకి చట్నీ చేస్తున్నాను. నేనైతే కొన్ని పల్లీలు అలాగే 3 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. వీటన్నింటిని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీరైతే దోశల్లోకి ఏ చట్నీ ఇష్టపడతారో కామెంట్ చేయండి. పల్లీలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి అయితే వేగాయి. వీటన్నింటిని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. దోశల్లోకి ఇలా గట్టిగా ఉంటేనే చట్నీ చాలా బాగుంటుంది. అదే ఇడ్లీలోకి అయితే కొంచెం జారుగా ఉంటే చాలా బాగుంటుంది. మిక్సీ పట్టిన మొత్తాన్ని తాలింపులో వేసుకొని కలుపుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్లే. ఇంకా మేమైతే దోశలు వేసుకొని తినేసాము. మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దోశల్లో చాలా రకాలు ఉన్నాయి కదా, మీకు ఏ దోశ అంటే ఇష్టమో చెప్పండి. ఒక ర్యాబిట్ని చూపిస్తారండి. ఇదిగోండి ర్యాబిట్. క్యారెట్ తింటుంది ర్యాబిట్. ఈ ర్యాబిట్ ఎంత చక్కగా క్యారెట్ తింటుందో చూడండి. ఎప్పుడో ఫ్రిడ్జ్లోంచి తీసాను కదా, చల్లగా ఉంది. మంచి ర్యాబిట్ ఇది కదా, మంచి ర్యాబిట్ తిను. నేను ఈ వీడియోస్ అంతా తీసుకునేసరికి లేట్ అయిపోయింది, అందుకే ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్తున్నాను. సునేష్ అయితే నాతో రావడం లేదు, ఆఫ్టర్నూన్ వస్తా అన్నాడు. సునేష్కి అయితే బాయ్ చెప్పి వెళ్తున్నాను. ఇంకా నేను మా మమ్మీ అయితే చామంతి పూల కోసం తోట దగ్గరకు వచ్చాము. అదిగోండి అక్కడ ఫ్రెష్గా కోసి తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా తక్కువ. డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటాం కదా, ఇక్కడ రేట్లకి మార్కెట్లో రేట్లకి అయితే అస్సలు పోలికే లేదు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మేమైతే 5 కేజీలు ఫ్లవర్స్ కావాలని తీసుకున్నాము. ఇదిగోండి ప్యాక్ చేసి పెట్టారు. నేను మా మమ్మీ అయితే గులాబీ పువ్వుల కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి. మేమైతే 1 కేజీ తీసుకొని ఇంకా బయలుదేరాము. మేమైతే ఇంకా ఊరి దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ మా మమ్మీ ఏం చెప్తుందంటే, మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో పూజ పెట్టుకున్నాము, మేమంతా వెళ్తున్నాము అని చెప్తుంది. ఇదిగోండి మొన్న పడిన వర్షాల వల్ల చెరువు నిండిపోయి పొలాల్లోకి వచ్చేసాయి నీళ్లు. ఆ ముగ్గురితో పాటు జూలీ కూడా వస్తుంది. ఇంకా మేమైతే దగ్గరకు వచ్చేసాము. చెప్పరా, ఈయన మా తాత హాయ్ చెప్పమంటే చూడండి ఎలా చెప్తున్నాడో. ఇదిగోండి ఇదే మా ఇల్లు. ఇక్కడ మా అమ్మమ్మ అయితే సాంబార్కి వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. ఇంకా బెండకాయ ఫ్రై కోసం అయితే బెండకాయలు కట్ చేస్తున్నారు. ఈ అమ్మాయి అయితే మా మామ వాళ్ళ కూతురు, మాల వేసుకుంది కదా, అందుకని పూజ పెట్టుకున్నారు ఇప్పుడు. ఇంకా మా మమ్మీ అత్త వాళ్ళు అందరూ కలిసి తలా ఒక పని చేస్తున్నారు. బయట అయితే ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ వంటలు కూడా స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు నేను ఉన్నదైతే మా మామ వాళ్ళ ఇల్లు. ఇక్కడ నుంచి అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అది మా ఇల్లు. ఇంకా ఇటు సైడ్ ఉన్న ఇల్లులన్నీ మా రిలేటివ్స్వి. ఇక్కడ మా తమ్ముడైతే మ్యాగీతో ఆడుకుంటున్నాడు. హాయ్.
మా అమ్మమ్మ అయితే ఈ బుజ్జి మేకకి పాలు తాపిస్తుంది. చాలా క్యూట్గా తాగుతుంది కదా. ఇంకా కాసేపు మేకపిల్లతో ఆడుకొని అయితే కిందకి దిగేసి పూలతో మాలలు కుడుతున్నాము. ఇంట్లో లైటింగ్ అయితే తక్కువగా ఉంది, అందుకే వీడియో క్లిప్ సరిగా రాలేదు. ఇంకా మా మమ్మీ అయితే ఇలా డెకరేషన్ చేశారు. ఎలా ఉందో కామెంట్ చేయండి. వంటలు అయితే రెడీ, చూసేద్దామా. పులిహోర, పప్పు, పులిహోర, వైట్ రైస్, సాంబార్. ఓకే. ఇంకా స్వాములు అయితే కాళ్ళు కడుక్కొని ఒక్కొక్కరు లోపలికి వస్తున్నారు. వాళ్ళు కూర్చోవడానికైతే ఇలా చాపలు వేసాము. ఇంకా అందరూ కూర్చొని భోజనం చేస్తున్నారు. వాళ్ళు చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలా మంది వచ్చారు భోజనానికి. ఇంకా నేను కూడా తినేసి ఈవినింగ్ పూజకైతే దండలు కుడుతున్నాము. నేనైతే ఈవినింగ్ పూజకి ఉండలేదు, చిన్న వర్క్ ఉండి వచ్చేసాను. ఈ వీడియో వరకు అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.